ఆ వేసవి నేపథ్యంలో నిమ్మరసం అంటే నిమ్మకాయ సైజు పెరగాలన్నా, నిమ్మరసం అధికంగా రావాలన్నా అసలు రైతన్నలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నీటి సమస్య ఎక్కువగా వేధిస్తున్న ప్రాంతాలలో అంటే ఇప్పుడు పూత నుంచి కాయకు వచ్చి ఉంటుంది. ఇంకొద్ది రోజుల్లో మార్కెట్కు తరలించాలనగా నీటి సమస్య తీవ్రమయ్యి ఆ కాయ రాలిపోయే పరిస్థితులు ఉంటాయి. సో ఎటువంటి నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం మంచిదండి? ఈ కాల్షియము ఏదైతే ఉందో కాయ యొక్క గట్టిదానానికి ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది యొక్క పొటాష్ ఏదైతే ఉంటుందో పొగాకుతో తయారు చేసేటువంటి ఈ యొక్క కాయ యొక్క సైజు రావడానికి ఇప్పుడు మీరు అన్న నిమ్మ మొక్కలు కూడా వర్తిస్తుంది. మొత్తం ఇంకా క్లియర్గా కూడా మనం తెలుసుకుందాము. ఈ యొక్క సైజు రావడానికి, తర్వాత మామిడి అంటేనే స్వీట్నెస్, ఈ యొక్క తీపి అనేది కూడా దీంట్లో పెంచేటువంటి యొక్క గుణం ఉంది మొత్తం దీనికి. సో మీరు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు చెప్పినటువంటి ఒక కాంబినేషన్ ఏముందో ఆ కాంబినేషన్లో ఎక్కువ స్ప్రే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అడపా మీకు వీలైతే ఈ రెండింటిని కలిపి ఈ సపరేట్ దొరికిన సందర్భం లోపల మీరు ఈ మన ఎగ్ అమినో యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా లేని సందర్భంలో పంచగవ్య లాంటిది ఏదైతే ఉందో వీటిలలో ఆల్టర్నేటివ్గా ఏది వీలైతే అది వాడుకోండి. తర్వాత మీరు ఇప్పుడు ఇందాక అడిగిన దానికి నిమ్మ అనేది ఇప్పుడు సంవత్సరంలో 360 రోజుల్లో 300 రోజులు రేటు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కనుక లెమన్ జ్యూస్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటాం. ఇప్పుడు మంచి డిమాండ్ ఉండేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి ఒక సందర్భం కూడా ఉన్నది కనుక ఈ యొక్క నిమ్మ తోటల్లో ఇప్పుడు ఈ నీళ్ళు ఏదైతే ఆ యొక్క జ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రసం పడాలి అని అంటే నీటి యొక్క తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క తేమ లేనప్పుడు అది కాయ చిన్నగా రావడమా లేకపోతే జ్యూస్ లేక ఎండిపోయినట్టుగా అయిపోవడం, తర్వాత నీళ్ళు తక్కువైనప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే ఆ కాయ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు 99% ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ నుంచి డ్రిప్ ఇరిగేషన్కి వచ్చేసినారు మొత్తం అంతా కూడా. సో మీరు ఇచ్చేటువంటి ఒక వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే మీరు ఇచ్చేటువంటి ఒక వాటరు ఒకటే ఈరోజు ఉండేది కనుక ఈరోజు 5-6 గంటలు డ్రిప్ వదిలిపెట్టేద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంటారు మొత్తం అంతా. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక గంటకి మనకి 8 నుంచి 12-16 లీటర్లు ఆ యొక్క డ్రిప్ కెపాసిటీ ప్రకారం మీరు ఒక 5 గంటలు వదిలేరనుకోండి, 10 లీటర్లు వేసుకుంటే 50 లీటర్లు అంటే 5 బకెట్ల నీళ్ళు. మొక్కకి ఎంత కావాలి? మొక్క అనేది ఎప్పుడు కూడా నీటిని డైరెక్ట్గా తాగదు. ఈ ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క విషయం. సో దానికి ఏం కావాలంటే తేమ కావాలంతే, మాయిశ్చర్ కావాలంతే. నీటితోటి వాటికి ఎక్కువ పని లేదు. ఆ మాయిశ్చర్ అనేది మనము మెయింటైన్ చేసే విధంగా నీటిని వృధా చేయకుండా మీరు ఇవ్వాలనుకునే దాని లోపల ఈ యొక్క 5-6 గంటలు కాదు, మీరు ఒక గంట సేపు ఇవ్వండి ఒక బకెట్ నీళ్ళు. అది మాయిశ్చర్ అనేది ఉంటుంది, సరిపోతుంది. ఇసుక నీళ్ళు అయితే ఇంకొక అరగంట పావుగంట ఓ 2 రోజులకో 3 రోజులకో అట్లా ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చుకోవడంతో ఏమవుతుందంటే మీ యొక్క వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు, గ్రౌండ్ వాటర్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. సో మొక్కకి ఎంత కావాలో అంతే వేయగలుగుతాం అనమాట, సరిపోతుంది ప్రాపర్గా. తర్వాత మీరు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఎండాకాలం ఎంత నీళ్ళు ఇచ్చినా కానీ మనకేమైపోతుంది మొత్తం పరిస్థితుల్లో వాటర్ అనేది ఎవాబరేట్ అయిపోతూ ఉంటుంది. అది రెడ్ సాయిల్లో ఒక రకంగా ఉంటుంది, బ్లాక్ సాయిల్లో ఒక రకం, ఇసుక నేలలు, నల్ల రేగడి నేలలు ఉన్నాయంటే అది మీకు ఎక్కువ ఏం చేస్తుంది, హోల్డ్ చేస్తుంది, తేమ అనేది నిలుపగలుగుతుంది. ఇక్కడ ఎవరి భూములు వాళ్ళకి తెలుసు. సో దీని ప్రకారం మీరు ఆలోచన, ఇసుక నేల ఉందనుకోండి, మీరు ఇచ్చిన 1 గంటకో 2 గంటలకో అది ఏమైపోతుంది, డ్రై అయిపోతుంది మొత్తం అంతా. సో రెడ్ సాయిల్ అంటే దానికి మధ్యలో ఉన్నట్టు. అయితే మీరు ఏం చేయవచ్చు అంటే సింపుల్గా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పళ్ళ తోటలు యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నేను చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతాన్ని చేస్తుంది ఏంటంటే ఈ యొక్క చిలకడ దుంప అంటాం, స్వీట్ పొటాటో. ఇది ఒకసారి వేసినామంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అది అట్లే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాం మొత్తం అంతా కూడా చేసుకొని ఒక కొమ్మ 2 కొమ్మలు దాని పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే లైవ్ మల్చింగ్ అంటుంది దీన్ని, పాలేకర్ గారి విధానంలో మల్చింగ్ అనేటువంటిది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటిది, ఎండినటువంటి యొక్క గడ్డి చెత్త చెదారం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ మనం వేసినప్పుడు ఒకటి కలుపు రాదు, రెండోది డైరెక్ట్గా పైనుంచి ఎండ అనేది భూమికి తగలేదు కనుక వాటర్ అనేది ఎవాబరేట్ కాదు. మీరు ఉదాహరణకి వారానికి ఒకసారి ఇస్తున్నారనుకోండి తడి, అప్పుడు ఏం చేయొచ్చు, 10 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు.